హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ లేదా 12th పాస్ అయిన వాళ్ళకి సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 36,000కి పైగానే సాలరీ పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ పెట్టి యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఇక వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేస్తే 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ అందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల ఆన్లైన్ క్లాసెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఏ కోర్స్ తీసుకున్నా సరే మీరు 499కి కంప్లీట్ కోర్స్ అయితే పొందొచ్చు అనమాట. విఆర్ఓకి సంబంధించి కానీ, ఏఎల్పి రిక్రూట్మెంట్, రైల్వేకి సంబంధించి కానీ, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల క్లాసెస్ అనేవి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉన్నారు. సో ఆఫర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఇంకా ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో తీసుకోలేదు, సో వెంటనే యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. వెంటనే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి సో వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. గాయస్, ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి మనము ఈ యొక్క మంత్ ఎండింగ్ అంటే April 30 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. అలాగే ఒక పోస్టులకి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 10+2 ఆర్ 12th ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ 10+2 ఆర్ 12th అంటే ఏంటి అంటే, మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా, సో ఇద్దరికి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మీకు ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా అయితే ఉండాలి. మనకి ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ అడగలేదు, జస్ట్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు మీకు లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సాలరీ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనకి స్టార్టింగే 36,493 రూపీస్ మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి, అవన్నీ కలుపుకుంటే సో మనకి ఈ యొక్క సాలరీ అయితే వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళేమో 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 33 ఇయర్స్ లోపు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే సచివాలయం అసిస్టెంట్ పోస్టులకి మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు. 12th స్టాండర్డ్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours 30 minutes టైం ఇస్తారు. ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 90 minutes, పేపర్ 2 వచ్చేసి 60 minutes. పేపర్ 1లో మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. సో పేపర్ 2 వచ్చేసి మాత్రం నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఇందులో మీకు 3 మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. పేపర్ 2లో వచ్చేసి ఏంటి అంటే, జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 క్వశ్చన్స్. అంటే ఇక్కడ మీకు పేపర్ 2లో మ్యాథ్స్ అనేది ఉండదు అనమాట. సో కాబట్టి మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కానటువంటి వాళ్ళు ఉంటారు కదా చాలామంది, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటారు కదా, సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే పేపర్ 2లోనే మనకి ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి, సో పేపర్ 2లో మీరు మంచి స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. సో దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు.
ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరెవరికి అప్లికేషన్ ఫీ లేదు అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఫీ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ₹500 అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఏ సంస్థ నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ చూడండి, మన హైదరాబాద్లో పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సంస్థకి సంబంధించి మన హైదరాబాద్లో కూడా ఆఫీస్ అనేది ఉంది. సో కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే వర్క్ చేసేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. సో కాబట్టి ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నవారు సో కంపల్సరీగా లైక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ సపరేట్గా వీడియో కావాలంటే కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి సపరేట్గా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సో మనకి సచివాలయం అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో వీటికి సంబంధించి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ విభాగంలో 14 ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీలో వచ్చేసి ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు ఇచ్చారు. దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్టోర్ అండ్ పర్చేసెస్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. జస్ట్ ఇంటర్ లేదా డిప్లొమా లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి స్టెనోగ్రాఫర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఒకవేళ అర్హత ఉంటే ఆ జాబ్స్కి సంబంధించి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో వాటికి లెవెల్ 4th ప్రకారం సాలరీ వస్తుంది. 27 ఇయర్స్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు ఈ యొక్క పోస్టులకి కనుక సెలెక్ట్ అయినట్లయితే. సో కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అమ్మాయిలకి అయితే లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా లేదు కాబట్టి సో వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా రెగ్యులర్ ఆర్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి కూడా ఒక లింక్ అయితే స్క్రోల్ అవుతుంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కన్ఫర్మ్ అని చెప్పేసి వస్తుంది. సో దానిపైన మళ్ళీ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ పక్కన సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, సో అందులో మీ యొక్క ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే అప్లై చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు అన్ని రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు చక్కగా ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.